వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంక్లో ఉన్నాం. నిన్న భారీగా గోల్డ్ మిస్సింగ్ జరిగింది. అసలు ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఇక్కడ ఏం జరిగింది సార్? నిన్న ఇంటర్నల్ ఆడిట్లో భాగంగా ఒక మన బ్యాంకు ఉద్యోగి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది. మేము కంప్లైంట్ ఇచ్చాము, అతన్ని సస్పెండ్ కూడా చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుందని బ్యాంక్ యాజమాన్యం వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఎటువంటి నష్టము వాటిల్లకుండా మేము చూసుకుంటాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? ఇక్కడ 2 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నారండి, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అంటే బ్రాంచ్ మేనేజర్ని తొలగించారని తెలిసింది, అది నిజమేనా? ఆయనతో పాటు బ్రాంచ్ మేనేజర్ని కూడా ఎంక్వైరీ కోసం తొలగించడం జరిగింది. ఫర్దర్ మా బ్యాంక్ యాజమాన్యం దాని గురించి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎక్కడ తెలిసింది సార్ మిస్సింగ్ అని, గోల్డ్ ఎంత మిస్ అవుతుందని? ఇంటర్నల్ ఆడిట్లో భాగంగానే తెలిసింది మేడం. మామూలుగా బ్యాంకులో జరిగే ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది రెగ్యులర్గా, దానిలో భాగంగా వచ్చారు, దాన్ని ఇంటర్నల్ ఆడిట్ చేశారు. ఆడిట్లో ఇలా ఫ్రాడ్ అయినట్టుగా తెలిసింది. అంటే సుమారుగా ఎంత అమౌంట్ ఫ్రాడ్ సార్ ఇది? అప్రాక్సిమేట్గా 1,60,00,000 వరకు జరిగినట్టు. పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తు అంతా మా ఇంటర్నల్ ఆడిట్ అయిన తర్వాత తెలుస్తాయి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇది కర్ణాటక బ్యాంక్లో జరిగిన మిస్సింగ్ కేసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.